హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెంకన్న డ్రైవర్. మొదటిసారిగా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ ఇవ్వండి. ఈరోజు కిరాయి ఏంటంటే ఇక్కడ నుంచి ఒక 35 కిలోమీటర్లు ఆఖరిపల్లి అని ఉంది. అక్కడికి భోజనాలు తీసుకెళ్ళాలి. ఒక 300 మందికి భోజనాలు క్యాటరింగ్. ఈరోజు ఆ కిరాయికి పెట్టాను, నేను క్యాటరింగ్ వాళ్ళకి పెట్టాను. అంటే ఈ హోటల్ అతను నాకు తెలుసు, మా ఫ్రెండే. ఆయన సరే ఇటు సంగతి ఆఖరిపల్లి వేసుకెళ్ళి మన క్యాటరింగ్ అక్కడ భోజనాలు పెట్టి మళ్ళీ మన వాళ్ళకి తీసుకురావాలి, మనుషులు తీసుకురావాలంటే సరే పెడతానని ఈరోజు పెట్టాను. 10:30కి పెట్టాను. ఇది వెంకటేశ్వర మిల్స్ కర్రీస్ పాయింట్. ఇది వచ్చి 4 రోడ్ల సెంటర్లో ఒక ఫైర్ స్టేషన్ ఆపోజిట్లో ఉంటుంది. ఇక్కడ కర్రీస్ మంచి ఫేమస్, కర్రీస్ బాగుంటాయి. విసనపేట వెంకటేశ్వర మిల్స్. భోజనం కూడా బాగానే ఉంటుంది. భోజనము పలావ్ ఉంటుంది. ఇక మొత్తం ఈ ఐటమ్స్ మొత్తం ప్యాక్ చేసేసారు. మొత్తం అన్ని బకెట్లో ప్యాక్ చేశారు. ఎందుకంటే మామూలుగా గిన్నెల్లో పెడితే ఏమైందంటే దారి బాగోపోయింది అనుకోండి, మొత్తం దాంట్లో పాడైపోతాయి. బండి గోతులో పడుతుంది కదా, గోతులో పడ్డప్పుడు మొత్తం పాడైపోతాయి. మామూలుగా సాంబార్ కానీ మిగతాయి కానీ అన్నీ చక్కగా దాంట్లో ప్లాస్టిక్ బకెట్లో పెట్టేసేసి మూతలు లాక్ చేసేసారు. అయినా సరే మనం నిదానంగా వెళ్ళాలి, ఎందుకంటే దాంట్లో ఏదో సామాన్ కదిలిపోద్దని నిదానంగా వెళ్ళాలి. ఒక 15 కిలోమీటర్లు అయితే అసలు దారి బాగోదు. కరెక్ట్గా 35 కిలోమీటర్లు వస్తుంది. ఒక 20 కిలోమీటర్లు నూజివేడు వరకు బాగానే ఉంటుంది. నూజివేడు ఊళ్ళో కానీ ఆఖరిపల్లి దగ్గరలో కానీ అసలు దారి అనేది బాగోదని బాగా గోతులు. కాకపోతే స్లోగా వెళ్ళాలి, నిదానంగా వెళ్ళాలి, ఎందుకంటే మొత్తం కదిలంతా పాడైపోతాయి. క్యాటరింగ్ సామాన్లకి ఎప్పుడైనా సరే క్యాటరింగ్కి పెట్టినప్పుడు మామూలుగా వీళ్ళంటే డబ్బాల్లో పెట్టారు, మామూలుగా బకెట్లలో పెట్టారు. కొంతమంది ఏం చేస్తారంటే చక్కగా వాటిలలో డైరెక్ట్ సాంబార్ గిన్నె దాంట్లో పెట్టేసేస్తారు. అప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, ఎందుకంటే కదిలిని అంటే సాంబార్ మొత్తం బండి నిండా పోతాయి, సాంబార్ పోతాయి. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు గోల్ చేస్తారు, నువ్వు స్పీడ్ వచ్చావని. కాకపోతే గోతులో పడితే కదిలిపోతాయి అని వాళ్ళకి తెలియదు. మళ్ళీ మనం చెప్పినా వినరు. అందుకని మనం వెళ్ళే రీతిలో మనం చాలా జాగ్రత్తగా నిదానంగా వెళ్తే ప్రాబ్లం ఉండదు. వీళ్ళు ఒక 7 మనుషులు వస్తారు. అక్కడ మొత్తం భోజనాలన్నీ క్యాటరింగ్ అంతా అయిపోయిన తర్వాత బయలుదేరి మళ్ళీ నేను విసనపేట తీసుకొచ్చి వీళ్ళని దింపటమే. లోడింగ్ అయితే అయిపోవచ్చింది. మొత్తం ఇస్తరాకులు, గ్లాసులు మొత్తం అన్నీ. కందుకూరి మోహన్ ఈ ప్రొపరేటర్ పేరు, హోటల్ ఓనర్ పేరు కందుకూరి మోహన్. ఆర్డర్లపై ఎక్కడికైనా ఎంత దూరమైనా పంపిస్తారు క్యాటరింగ్. వివాహాది శుభకార్యాలకు కూడా అన్ని చోట్లకి సప్లై చేస్తారు. లోడింగ్ అయితే అయిపోయింది. మనకైతే అడ్రస్ చెప్తున్నారు. అడ్రస్ చెప్పి ఫోన్ నెంబర్ ఇచ్చారు. మీరు ఆఖరిపల్లి ఎంట్రన్స్కి వెళ్ళంగానే మీరు ఫోన్ చేయండి, ఆయన అడ్రస్ చెప్తారు. అక్కడికి తీసుకెళ్ళి బండి పెట్టండి. ఆఖరిపల్లి ఊళ్ళోనే దగ్గరలోనే, దూరం కూడా వెళ్ళే పని లేదు. సెంటర్కి వెళ్ళిన బస్ స్టాండ్ దాటిన తర్వాత చెప్పారు. సరే అని మొత్తం ఇక బ్యానర్లు ఉంటే ఆ బ్యానర్లు అవన్నీ బండికి కట్టి మామూలుగా ఇక బయలుదేరాం. వెంకటేశ్వర మీల్స్ కర్రీస్. ఎవరికైనా మీకు ఆర్డర్లు కావాలనుకుంటే అది ఆ బ్యానర్ మీద నెంబర్ ఉంది, ఆ నెంబర్ ఫోన్ చేసి కాంటాక్ట్ అవ్వండి. బయలుదేరం. అయితే డీజిల్ అయితే కొట్టించాలి. ఒక 500 రూపాయలు డీజిల్ కొట్టించడానికి వాళ్ళ దగ్గర తీసుకున్నాను. 500 రూపాయలు అయితే డీజిల్ కొట్టమన్నాను. 500 కరెక్ట్గా పడుద్ది. ఇంకొక 100 రూపాయలు పట్టినా మన బండిలో ఉంది, ఎందుకంటే ఎప్పుడు ఎక్స్ట్రా కొట్టిస్తుంటాను. ఇప్పుడు 300 పట్టేదానికి 400 కొట్టించేస్తాను. అట్టా ఉంటుంది. 500 రూపాయలు అయితే ఆయనకి ఇచ్చేసాను. ఇక ఇక్కడ నుంచి బయలుదేరటమే. డీజిల్ అయితే కొట్టించాము, బయలుదేరుతున్నాం. నూజివేడు అయితే ఎంట్రన్స్ అయ్యాం. దారి అంతా బాగానే ఉంటుంది. విసనపేట నుంచి నూజివేడు ఎంట్రన్స్ వరకు అంతా దారి బాగానే ఉంటుంది. ఇక నూజివేడు ఊళ్ళో కొంచెం దారి బాగోదు. ఇక్కడ నుంచి నూజివేడు ఊళ్ళో అసలు బాగోదు. ఈ స్పీడ్ బ్రేకర్లు కూడా చాలా పెద్ద స్పీడ్ బ్రేకర్లు. స్లోగా వెళ్ళాలి. ఏమాత్రం మనం దూకించినా మొత్తం అన్నీ చికచిక అయిపోతాయి. మొత్తం బండిలో ఉన్న కర్రీస్ మొత్తం చికచిక అయిపోతాయి. ఈ ట్రాక్టర్ వెనకమాలే దగ్గర నేను 2 కిలోమీటర్ల నుంచి ట్రాక్టర్ వెనకమాలే వస్తున్నాను. ఎందుకంటే ఆయన స్లోగా వస్తున్నాడు, నేను క్రాచ్ చేసే టయానికి మళ్ళీ ఆయన ఎదురు పోనిస్తున్నాడు. ఎందుకు లేండి ఊరు బయటికి వెళ్ళి క్రాచ్ చేద్దామని ఇక ఆయన వెనకమాలే వచ్చాను. దగ్గర 2 కిలోమీటర్లు బట్టి ఆ ట్రాక్టర్ వెనకమాల క్రాచ్ చేస్తున్నాను. నేను క్రాచ్ చేసే టయానికి మళ్ళీ ఆయన ఎదురు పోనీయటం, నేను హార్న్ కొడతాం, ఆయనకి ఎవరో ఒకళ్ళు అడ్డం రావటం, మళ్ళీ రైట్ సైడ్కి తిరగటం, ఆయన రైట్ సైడ్కి రావటం. ఇక ఎందుకు లేని ఊరు బయటకు వచ్చిన తర్వాత క్రాచ్ చేయొచ్చులేని నిదానంగా ఇక మొత్తం నూజివేడు దాటేసేసి ఆల్రెడీ ఆఖరిపల్లి వచ్చేసాం. ఆఖరిపల్లి బస్ స్టాండ్ దాటిన తర్వాత నేను ఫోన్ చేశాను. ఏమంటే ఎక్కడంటే మన విజయవాడ రూట్లో మండపం ఉంది టర్నింగ్లో, ఆ మండపం కాడ నుంచి కొంచెం ఎదరండి, లెఫ్ట్ సైడ్లో కూరగాయల కొట్టు ఉందండి.
అని చెప్పాడు. సరే లెఫ్ట్ సైడ్లో కూరగాయల కొట్టు ఉంది కదా అని సరే మండపం దగ్గరికి వచ్చాము. ఇదిగో టర్నింగ్లో మండపం, విజయవాడ రూట్ రైట్కి తిరగాలి. ఆ రైట్కి తిరిగి కొంచెం ఎదరికి వెళ్ళిన తర్వాత కూరగాయల కొట్టు ఉంది, అక్కడికి వచ్చి ఆపమన్నాడు. మేమైతే కూరగాయల కొట్టుకు ఎదురుగా ఆపాము. అక్కడే ఉన్నాడు మనిషి. ఆయన ఇక్కడ కాదండి ఫంక్షను, ఎదర తీసుకెళ్ళండి, ఎదర కళ్యాణ మండపం ఉందని చెప్పారు. ఆ కళ్యాణ మండపం చూస్తే 3వ స్టేర్లో కళ్యాణ మండపం. ముందు ఈ బకెట్లు ఇవన్నీ సామాన్లన్నీ మీరు తీసుకెళ్ళండి, మొత్తం ముందు తీసుకెళ్ళిపోండి. ఎందుకంటే ట్రాఫిక్ బాగా ఉంది ఇక్కడ. ఆకిరిపల్లి సిటీలో సెంటర్లో బాగా ట్రాఫిక్ ఉంటుంది, ఎక్కువసేపు ఆగకూడదు ఎందుకంటే ట్రాఫిక్ జామ్ అయిపోతుంటుంది. మళ్ళీ పోలీసు వాళ్ళు వచ్చారంటే ఇబ్బంది పెడతారు. ముందు బకెట్లోనే అవి మొత్తం లోపల తీసుకెళ్ళిపోయారు. 7గురు వచ్చారు కదా. ఈ బకెట్లు మొత్తం మీరు ముందు బయటికి తీసుకెళ్ళిపోయి పైకి తీసుకెళ్ళిపోయామని బకెట్లు మొత్తం వాళ్ళు పైకి తీసుకెళ్ళిపోయారు. ఇక అన్నం గిన్నె ఒక్కటే పెద్దది, అదేం చేశారంటే వాళ్ళే ఇంకో చిన్న గిన్నె ఉంది అన్నం గిన్నె, ఆ గిన్నె తీసుకొచ్చారు. మరి అది ఒక్కదాన్ని పెద్దదాన్ని 3వ స్టేర్కి తీసుకెళ్ళాలంటే వీళ్ళు మొయ్యలేరని వాళ్ళు ఏం చేశారంటే సగం తోడుకొని వెళ్తామని వాళ్ళకి చెప్పొచ్చి ఆ గిన్నె తీసుకొని వచ్చారు. చిన్న గిన్నె తీసుకొని వచ్చి చిన్న గిన్నెలో మొత్తం తోడుకున్నారు. సగాన్ని తోడుకొని 2 కలిసి పైకి తీసుకెళ్తా ఉన్నారు. ఇప్పుడు కరెక్ట్గా 12 గంటలకు వచ్చాము. ఇక ఏ టైం అయిద్దో ఇవన్నీ క్యాటరింగ్ అంతా పెట్టిన తర్వాత ఏ టైం అయిద్దో అసలు ఎప్పుడు వెళ్ళాలో తెలియదు. కాకపోతే ఎంతోమంది కాదు 300 లోపు ఉంటారన్నారు. ఒక గిన్నె అయితే తీసుకెళ్ళిపోయారు. ఈ గిన్నె కూడా దింపేసేసుకుంటే నేను బండి తీసి అక్కడ పార్కింగ్లో పెట్టుకోవాలి. ఎందుకంటే ఇక్కడ పెట్టిన కాడి నుంచి ఏమైందంటే ఫోటోలు కొట్టేస్తారు. మళ్ళీ 500 400 అలా వస్తాయి, ఫోటోలు కొట్టేస్తారు. అదేంటి మామూలుగా మనం బండి కూడా తీయమనరు, కుకిని వచ్చేసి ఫోటో కొట్టేసి వెళ్ళిపోతారు. ఈ ఇబ్బంది అంతా ఎందుకులే అని నేను పక్కన సందులో వచ్చి మొత్తం చూసుకొని వెళ్ళాను. మొత్తం పక్క సందులోకి వచ్చి ఖాళీ ప్లేస్ ఉంది చక్క, ఇక్కడ ఖాళీ ప్లేస్లో పెట్టుకుంటే మనకి ఏ ప్రాబ్లం ఉండదు. ఎవరు వచ్చినా అద్దాలు లేపుకొని వెళ్ళిపోయాను. మనం క్యాటరింగ్ అంతా అయిపోయిన తర్వాత మనం ఏ టైంకి వచ్చినా బాధ లేదు. ఇక ఖాళీ ప్లేస్లో పెట్టి, ఎందుకంటే ముఖ్యంగా నేను ఎక్కడికి వెళ్ళినా ఏ కిరాయికి వెళ్ళినా ముందు పార్కింగ్ చూసుకుంటాను. ఎంత దూరమైన ఒక 1/2 కిలోమీటర్ నడిచైనా సరే వెళ్ళి అక్కడ పార్కింగ్లో పెట్టుకొని వస్తారు. ఎందుకంటే మనం ముందు పెట్టుకుంటే ఇప్పుడు ఇబ్బంది పెడతారు, పోలీసు వాళ్ళు వచ్చి అంతా ఫోటోలు కొడతాం, అంతా చికాగ్గా ఉంటుంది. అందుకని ఇక నేను అయిపోయింది ఆ పార్కింగ్ చేసి వచ్చేసి ఈ కళ్యాణ మండపం కాడికి వచ్చాను. కళ్యాణ మండపంలో అయితే రెడీ చేసేసారు మన వాళ్ళంతా, బలాలు వేసేసి మొత్తం దాని మీద క్లాత్ పెట్టేసి రెడీ చేశారు. ఇక భోజనానికి రావటం ఆలస్యం, క్యాటరింగ్ స్టార్ట్ చేసేస్తారు. నేను అనుకున్నాను అబ్బా త్వరగా అయిపోద్దిలే, 2 అయిపోద్ది, 2-3 గంటలకల్లా అయిపోద్దిలే అనుకున్నాను నేను. వీళ్ళందరూ రెడీ అయ్యి ఉన్నారు కదా, టక వస్తే భోజనాలు పెట్టేస్తే వెళ్ళిపోవచ్చులే అనుకున్నాను. ఇక్కడ ఏ టైం అయింది అనుకుంటున్నారు? వీళ్ళందరూ భోజనాలు చేసి ఇవన్నీ చేసేవరకు దగ్గర ఎక్కడ 5:30 అయింది. వాళ్ళని 3:30 కాడి నుంచి కానివ్వండి ఏమంటే పిలవండి అంటే అప్పుడు ఒకళ్ళు వచ్చి 5:30 వరకు చేశారు. క్యాటరింగ్ అంటే చాలా ఓపికతో ఉండాలి. వాళ్ళు కూడా చాలా వరకు కానివ్వండి అని ఇంకా ఉన్నవాళ్ళని పిలవండి అంటే చాలా వరకు పిలుచుకొచ్చారు. ఇది ఆకిరిపల్లి గుడి, మంచి ఫేమస్ గుడి. ఇక్కడ తిరణాలు కూడా జరిగిద్ది, ఒక సంవత్సరానికి ఒకసారి తిరణాలు జరిగిద్ది. సామాన్లు అయితే కింద దింపేశారు, ఖాళీ సామాన్లు. ఈ కిరాయి వచ్చి 2,000 రూపాయలకు మాట్లాడాను. మనకు 35 70 కిలోమీటర్లు వస్తుంది. 500 ఆయిల్ కాలిద్ది, 1,500 రూపాయలు మిగులుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, గంట సింబల్ కొట్టండి. మా వీడియోస్ అన్నీ మీకు వస్తాయి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్. లైక్ మాత్రం మర్చిపోద్దండి, మీరు ఇచ్చే లైక్ ఎక్కువ మందికి రీచ్ అవుద్ది, నా వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుద్ది. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.